హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 69th అండ్ 17th మ్యాచ్ భయ్య రివ్యూ ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి భయ్య, జబర్దస్త్ ఉంటుంది రివ్యూ అయితే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఏమైనా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు, వ్యూస్ అయితే వాళ్ళే ఎక్కువ వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే మీరు. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, మనకు 69th మ్యాచ్ యూపీ యోధర్స్ వర్సెస్ తమిళ్ తెలావర్స్. యూపీ యోధర్స్ వర్సెస్ తమిళ్ తెలావర్స్. నిజంగా యూపీ యోధకి తమిళ్ తెలావర్స్ పోటీయా అని చెప్పేసి అందరు అనుకుంటారు. అట్లనే జరిగింది, ఎందుకంటే యూపీ యోధర్స్ ఈ మ్యాచ్ మొత్తం డామినేట్ చేసింది. తమిళ్ తెలావర్స్ అయితే నిజంగా అంత తక్కువ టీం ఏం కాదు. తమిళ్ తెలావర్స్ అంత ఈ టీంతో ఏం ఆడతాంలే, అంటే ఈ టీంతో ఈజీగా గెలుస్తాంలే అన్న టీం లేదు తమిళ్ తెలావర్స్. ఈ సీజన్ లో మాత్రం ప్రతి ఒక్క టీం అయితే జబర్దస్త్ ఆడుతున్నారు. తమిళ్ తెలావర్స్ ని కూడా తక్కువ వేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ. కానీ తమిళ్ తెలావర్స్ ఈ మ్యాచ్ లో మస్తు మిస్టేక్స్ చేసారు భయ్య. ఆ మిస్టేక్స్ ఏంది, మ్యాచ్ సమ్మరీ ఏంది, ఏ ప్లేయర్ మంచిగా ఆడారు, దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. టోటల్ గా మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి యూపీఓదకి 40 పాయింట్స్ ఉంటే తమిళ్ తెలావర్స్ కి 24 పాయింట్స్ ఉన్నాయి భయ్య. అంటే 16 పాయింట్స్ లీడ్ తోటి యూపీఓది అయితే మ్యాచ్ విన్ అయింది. 16 పాయింట్స్ లీడ్ వచ్చిందనంటేనే అక్కడనే అర్థం చేసుకోవచ్చు తమిళ్ తెలావర్స్ అయితే ఇవాళ ఎట్లా ఆడిందో. మనం ఒకసారి రేటింగ్ కనుక చూసుకుంటే తమిళ్ తెలావర్స్ వచ్చేసి 14 రేట్ పాయింట్స్ ఉంటే మనకు యూపీ యోధకి 17 రేట్ పాయింట్స్ ఉన్నాయి భయ్య. 3 పాయింట్స్ లీడ్ ఉంది రేటింగ్ లో మాత్రం. అండ్ తమిళ్ తెలావర్స్ కి ట్యాకిల్స్ చూసుకుంటే 10 ట్యాకిల్స్ పాయింట్స్ ఉంటాయి, యూపీ యోధకి 14 ట్యాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఆల్అౌట్ చూసుకుంటే 4 ఆల్అౌట్ పాయింట్స్ కూడా యూపీ యోధకే ఉన్నాయి, వీళ్ళకి 0 ఉన్నాయి, తమిళ్ తెలావర్స్ కి ఏం లేవు. అండ్ ఎక్స్ట్రా చూసుకుంటే 5 పాయింట్స్ ఉన్నాయి యూపీ యోధకి, వీళ్ళకి 0 ఏం లేదు. అందుకే మ్యాచ్ మొత్తం డామినేట్ చేసింది యూపీ యోధ మాత్రమే. అండ్ యూపీ యోధ నుంచి ఎవరు మంచిగా ఆడిరు భయ్య అంటే మనం ప్రతి మ్యాచ్ లో మాట్లాడుకునేది భవానీ రాజ్పూత్ జబర్దస్త్ ఆడిండు, సూపర్ 10 చేసిండు ఇవాళ మ్యాచ్ లో కూడా. అండ్ భరత్ మంచిగా ఆడిండు, సుమిత్ మంచిగా ఆడిండు, హితేష్ కూడా మంచిగా ఆడిండు ఈ మ్యాచ్ లో. అంటే వాళ్ళు టీం అందరు కలిసి ఆడిరు కాబట్టి మ్యాచ్ అయితే నిజంగా అంత పాయింట్స్ లీడ్ తోనైతే ఈ మ్యాచ్ అయితే విన్ అయింది భయ్య నిజంగా. అండ్ తమిళ తెలావర్స్ గురించి మాట్లాడుకుంటే ఏం ఆడారు భయ్య, నిజంగా ఏం ఆడలేదు. సచిన్ అయితే ఈ మ్యాచ్ లో ఆడిండు, లాస్ట్ మ్యాచ్ లో ఆడకుండా ఈ మ్యాచ్ లో ఆడిండు, కానీ ఏం లేదు, 2 పాయింట్లు మాత్రమే వేసిండు సచిన్. నరేంద్ర కండలు కూడా ఏం ఆడలేదు, 3 పాయింట్లు చేసిండు అంతే. 2-3 పాయింట్లు చేస్తే మ్యాచ్ విన్ అవుతుంది భయ్య, విన్ కాదు కదా. అటనే 16 పాయింట్స్ లీడ్ తో యూపీ విన్ కారణం అయితే ఇదే, ఎవరు ఆడలేరు వీరు. ఇంకోరు ఆడిరు భయ్య అంటే నితీష్ అయితే కొంచెం హైఫై చేసిండు భయ్య. జబర్దస్త్ అండ్ నితీష్ కుమార్ అయితే మనకు తమిళ తెలావర్స్ నుంచి హైఫై చేసిండు, సూపర్ ఆడిండు. అండ్ చాహల్ కూడా జబర్దస్త్ ఆడిండు, రేటింగ్ లో అయితే 6 పాయింట్స్ వేసిండు భయ్య అంతే. తమిళ తెలావర్స్ నుంచి వీళ్ళే ఆడింది, మిగతా వాళ్ళైతే సీనియర్ ప్లేయర్లు అయితే ఎవరు ఆడలే. సచిన్ కానీ నరేందర్ కన్నోల కానీ వీళ్ళైతే ఏం ఆడలేరు. అందుకే మ్యాచ్ అయితే 16 పాయింట్ లీడ్ తోటి యూపీ అయితే విన్ అయింది భయ్య. తమిళ తెలావర్స్ నిజంగా స్టార్టింగ్ లో ఆడినట్టు ఆడట్లేరు. తమిళ తెలావర్స్ అంత ముందుకు సీజన్ లో వాళ్ళు మస్తు హిస్టరీ అంటే రికార్డు బ్రేక్ చేసిన టీంలు ఏమైనా ఉన్నాయని అంటే తమిళ తెలావర్స్ కూడా దానిలో ఒకటి ఉంటుంది. ఎందుకనంటే ఒకటే మ్యాచ్ లో 74 పాయింట్స్ చేసింది తమిళ తెలావర్స్ అంత ముందుకు సీజన్ లో. అలాంటి తమిళ తెలావర్స్ టీము ఈసారి ఇట్లా ఆడుతుందని చెప్పేసి నేను అనుకోలే. స్టార్టింగ్ లో అయితే మంచిగా ఆడింది, బట్ రాను రాను అయితే మొత్తం పర్ఫార్మెన్స్ మొత్తం లో అయిపోయింది. ఎందుకు అయిపోయింది ఏంది, వాళ్ళైతే నిజంగా ఒకసారి కూర్చొని డిస్కషన్ అయితే చేయాలి. అండ్ ఎనీవే యూపీ యోధ అయితే ఈ మ్యాచ్ అయితే విన్ అయింది భయ్య. కంగ్రాచులేషన్స్ టు యూపీ యోధ. తమిళ తెలావర్స్ నెక్స్ట్ మ్యాచ్ నుంచి మంచిగా ఆడి విజయం సాధించాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ భయ్య 70 మ్యాచ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ దబంగ్ ఢిల్లీ కేసీ. ఈ మ్యాచ్ గురించి ఏం మాట్లాడతాం భయ్య, నిజంగా దబంగ్ ఢిల్లీ కేసీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి పోటీ ఇస్తుంది అని చెప్పేసి ఎవ్వరు అనుకోరు. అలాంటిది దబంగ్ ఢిల్లీ కేసీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ పైన గెలిచిందనంటే నిజంగా అది ఆశ్చర్యమే. ఎందుకంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ మంచి ఫామ్ లో ఉంది, మంచి ఊపు మీద ఉన్నది. దబంగ్ ఢిల్లీ కేసీ అయితే నిజంగా ఈ మ్యాచ్ లో మాత్రం జబర్దస్త్ ఆడారు, సూపర్ ఆడారు. మరి ఎవరు మంచిగా ఆడారు, వాళ్ళ సమ్మరీ ఏంది, ఎన్ని పాయింట్లు సాధించారు, ఎన్ని పాయింట్స్ లీడ్ తోని విన్ అయింది దబంగ్ ఢిల్లీ కేసీ, దాని గురించి మాట్లాడదాం. జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి 14 రేట్ పాయింట్స్ ఉంటాయి, దబంగ్ ఢిల్లీ కేసీకి 15 రేట్ పాయింట్స్ ఉన్నాయి భయ్య. అంటే ఆల్మోస్ట్ 1 పాయింట్ అంతే, 1 పాయింట్ లీడే అంతే. ఇక్కడైతే రీడింగ్ లో మాత్రం పర్లేదు, జబర్దస్త్ ఆడారు. కానీ ట్యాకిల్స్ చూసుకుంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి ఓన్లీ 6 ట్యాకిల్స్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి, దబంగ్ ఢిల్లీ కేసీకి 13 ట్యాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి, అంటే 7 పాయింట్స్ లీడ్. అండ్ హాల్అౌట్స్ చూసుకుంటే 4 ఆల్అౌట్ పాయింట్స్ కూడా మనకు దబంగ్ ఢిల్లీ కేసీకి ఉన్నాయి, వీళ్ళకు 0 ఏం లేవు. అండ్ 3 ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి దబంగ్ ఢిల్లీ కేసీకి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మ్యాచ్ మాత్రం దుమ్ము దులిపింది మాత్రం దబంగ్ ఢిల్లీ కేసీ భయ్య. మనకు
జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి 21 పాయింట్స్ ఉంటాయి. మ్యాచ్ అయిపోయేసరికి దబండిల్లి కేసీకి 35 పాయింట్స్ ఉన్నాయి. అంటే 14 పాయింట్స్ లీడ్ తో అయితే దబండిల్లి కేసీ ఈ మ్యాచ్ అయితే విన్ అయింది భయ్య. మరి ఎవరు మంచిగా ఆడారు దబండిల్లి కేసీ నుంచి అంటే మనం ప్రతి మ్యాచ్ లో మాట్లాడతాం. ఈ మ్యాచ్ లో కూడా నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ ఆడిండు, కానీ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ స్ట్రెంత్ కు తగ్గట్టు అయితే ఈ మ్యాచ్ లో ఆడలే. 4 పాయింట్స్ మాత్రమే చేసిండు నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్. ఆశిష్ మాలిక్ అయితే సూపర్ ఆడిండు, 10 పాయింట్స్ చేసిండు. గౌరవ్ చిల్లర్, ఆశిష్ మాలిక్ వీళ్ళందరూ అయితే ఇంకా చెప్పేదే లేదు, తగ్గేది లేనట్టు ఆడారు ఈ మ్యాచ్ లో. వీళ్ళందరూ కలిసి మంచిగా ఆడారు కాబట్టి మ్యాచ్ అయితే విన్ అయింది భయ్య. ఎప్పుడైనా కానీ టీం మొత్తం కలిసి కట్టుగా ఆడితే రీడింగ్ లో కానీ డిఫెండింగ్ లో కానీ ఒక మైండ్ గేమ్ తో ఆడిరంటే ఖచ్చితంగా గెలుస్తుంది. అది అందరు కలిసి ఆడిరంటే ఖచ్చితంగా గెలుస్తుంది. ఇక నీ మాట నేను నా మాట నువ్వు నాకు అన్నట్టు అయింది అనుకో, మ్యాచ్ ఘోరంగా ఓడిపోతారు. అంతే, ఏం లేదు అందులో, సింపుల్ కాన్సెప్ట్ అంతే. అందరు కలిసి టీం మంచిగా ఆడిరనంటే గెలుస్తుంది ఈజీగా. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే నిజంగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ లో ఇవాళ ఎవరు మంచిగా ఆడారంటే ఓన్లీ అర్జున్ దేశ్వాల్ మాత్రమే మంచిగా ఆడండి భయ్య. 7 పాయింట్స్ చేసిండు రేటింగ్ లో. అంటే మిగతా వాళ్ళు అయితే ఏం ఆడాలి, అంతా డొల్ల, ఏం లేదు. సుర్జిత్ సింగ్ కానీ, సోంబేర్ కానీ, రేజా కానీ వీళ్ళంతా ఏం ఆడారు, ఏం లేదు. 2 పాయింట్లు ఒక్కొక్క పాయింట్ చేసారు. 2 పాయింట్లు ఒక పాయింట్లో చేస్తే మనం మ్యాచ్ విన్ కాం భయ్య ఎప్పుడు కానీ. అర్జున్ దేశ్వాల్ నిజంగా ఇవాళ కూడా అది లో పర్ఫార్మెన్స్. 7 పాయింట్స్ అనేది అర్జున్ దేశ్వాల్ కి అది లో పర్ఫార్మెన్స్. ఎందుకనంటే ఆయన ఎట్లా ఆడతాడో అందరూ తెలుసు. అర్జున్ దేశ్వాల్ మన ఇండియా నుంచి కూడా ఆడిండు. అర్జున్ దేశ్వాల్ సూపర్ ఆడతాడు, మస్తు ఆడతాడు. బట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి ఇవాళ మ్యాచ్ విన్ కాలేదని చెప్పేసి వాళ్ళకి ఏం పోయేదేం లే. ఎందుకంటే ఇంతమందికి బాగానే విజయాలు అయితే వాళ్ళకి వచ్చినాయి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడి వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి నాకైతే నమ్మకం ఉంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి భయ్య. ఎనీవే దబండిల్లి కేసీ అయితే నిజంగా సూపర్ ఆడిరు, మ్యాచ్ అయితే విన్ అయ్యారు. అండ్ రాష్ భయ్య, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, కొత్త వాళ్ళని చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.